తెలంగాణలో జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో రాష్ట్ర విపత్తు స్పందన దళం రంగం అందుబాటులోకి రానుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందితో ఇది ఏర్పాటు కానుంది. అగ్నిమాపక శాఖలోని ఫైర్ స్టేషన్లు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 137 ఫైర్ స్టేషన్లోని దాదాపు 1000 మంది సిబ్బందితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన 10 కంపెనీలతో కూడిన 1000 మంది సిబ్బంది ఈ దళంలో విధులు నిర్వర్తించనున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం కొత్తగా 20 బస్సులు, ట్రక్కులు, బొలెరోలతో పాటు 40 వాటర్ బోట్లు కొనుగోలు చేశారు. కాగా వీటన్నింటినీ కాసేపటి క్రితం సీఎం ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల్లో సహాయక చర్యల కోసం సిబ్బందికి శిరస్త్రాణాలు, చేతి గ్లౌజులు, కంటి అద్దాలు, రిఫ్లెక్టివ్ టేప్లు, సేఫ్టీ షూ, మెడికల్ ఫస్ట్ రెస్పాండ్ కిట్లను కూడా సమకూర్చారు. కూడా పాకే ప్రమాదం ఉన్నది. ఈరోజు మనం ఎంత గొప్ప విజయం సాధించినా, మనం ఎంత అభివృద్ధి చెందినా, మన పిల్లలు వ్యసనాలకు బానిసలై, మరి ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాలకు మన పిల్లలు బానిసలైతే ఈ సమాజానికి తీరని అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. తెలంగాణ ప్రతిష్ట మసక బారొద్దు అనంటే హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల పేరు వినిపించకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా, అదేవిధంగా స్కూల్స్, కాలేజీల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఎక్కడైనా స్కూల్స్, కాలేజీలో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేసులు వస్తే భవిష్యత్తులో యజమానులను కూడా బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది. డ్రగ్స్ అండ్ గంజాయి లాంటి కేసుల్లో శిక్ష పడేది చాలా తక్కువగా ఉన్నది, సక్సెస్ రేషియో. దీనికోసం ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థను, అదేవిధంగా న్యాయవాదులను, సుశిక్షితులైన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను మీరు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అత్యంత తీవ్రమైన సమస్య ఈరోజు నగరాన్ని పట్టి పీడిస్తున్నది కాలుష్యము, 2 ట్రాఫిక్. ఈ రెండింటిని పరిష్కరించవలసిన బాధ్యత, ట్రాఫిక్ను నియంత్రించి ట్రాఫిక్ జాములు లేకుండా చూడాలి అనంటే పోలీస్ సిబ్బంది తమ పూర్తి సమయాన్ని ట్రాఫిక్ మీద కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడంలో, ట్రాఫిక్ సిగ్నల్స్లో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది, ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్